ప్రార్థన. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు, కృతజ్ఞతలు. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చూస్తే 10-11 వచనాలు ఒకసారి చదవండి. 10-11. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇంకా నీవు పాపము చేయకు అనేసి ఆయన ఆమెతో చెప్పాను. ఆవిడ పేరు ఏం పేరు? వెరోనికా. ఆ పేరు మరియా. చెప్పండి, ఏం పేరు? మరియా అనబడిన వారు బైబిల్లో ఈవిడ వ్యభిచారంలో పట్టబడిన మరియా. ఈవిడ మగ్దలేని మరియాగా, ఈవిడ యేసు తల్లి మరియలాగా, ఈవిడ పాపాపురం మరియలాగా తెలియని వారు బోధిస్తారు. అయితే ఈవిడ వ్యభిచారంలో పట్టబడిన మరియా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఒక కుయుక్తి నెపంతో యేసయ్యను పట్టుకోవాలని చూశారు. యేసయ్య ఒక మాట అంటాడు కొండ మీద. ఒక స్త్రీని మోహం చూపుతూ చూస్తే ఆవిడతో మీరు పాపం చేసినట్లే అని చెప్పాడు. 10వ ఆజ్ఞలో ధర్మశాస్త్రం ఏమని ఉన్నది? దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదనే పదం కూడా అందులో 10 ఆజ్ఞల్లో మనం చూస్తాం. కానీ నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఒక స్త్రీని మోహం చూపుతూ చూస్తే ఆ స్త్రీ తప్పుడే మీరు పాపం చేశారనేసి యేసయ్య ఖరాఖండిగా చెప్పాడు. మరి ఇక్కడ ఇద్దరు కలిసి చేస్తేనే పాపం అవుతుంది. వ్యభిచారం చేసేవాడిని వదిలేసి వ్యభిచారం పట్టబడ్డామని తీసుకొని వచ్చారు, కానీ మరి చేసిన ఎందుకు తీసుకొని రాలేదు? ఆ దినాలలో యేసయ్య ప్రేమ మార్గాన్ని ప్రబోధిస్తున్నాడు. ఏ మార్గాన్ని ప్రబోధిస్తున్నాడు? ప్రేమ, జాలి, కరుణ అందరికీ ఉండాలని ఆయన ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు మోసే ఆజ్ఞలకు ధిక్కరిస్తే యేసయ్యను ఏం చేస్తారు? పట్టుకొని నిందిస్తారు. వ్యభిచారంలో పట్టబడిన వారిని రాత కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉన్నది. ఈ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? మోసే. అయితే దేవుని బిడ్డలారా, అప్పటికే ఈ పరిసయ్యులు, శాస్త్రులు దేవుడి చేత పొందిన ఆజ్ఞలు పదైతే వీళ్ళందరూ సొంత ఆజ్ఞలను రాసుకున్నారు. 614 ఆజ్ఞలు. ఎన్ని? 614 ఆజ్ఞలు వీరు సొంతగా పెట్టుకునే, కానీ అవి దేవుని ఎద్ద నుండి వచ్చినాయి కావు. ఒక కండిషనల్గా వాళ్ళు పెట్టుకొని దేవుణ్ణి మర్చిపోయి ఈ ధర్మశాస్త్రమే మనకు దేవుడు అన్న కోమకి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈరోజు దేవుడు మనకి పని చూపెట్టాడు, దేవుని మర్చిపోయి ఇంకా పొద్దుగు పని 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 పని. ఆ పని మనకి దేవుడిగా మారిపోకూడదు. ఆకలి అన్నం తినాలి, పొద్దుగూకులు తిండే మనకు దేవుడు కాకూడదు. అర్థమవుతుందా? నిద్ర వస్తే నిద్రపోవాలి. ఇంకా ఏం పని మాట్లాడకుండా పొద్దుగూకు నిద్రపోతే పనులు సాగుతాయా? అట్టనే వీళ్ళు సొంతగా ఆజ్ఞలను పెట్టుకొని దేవుని పక్కన పెట్టి ఆజ్ఞలను పాటించడం ప్రారంభిస్తున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా,
ఈ యేసు ప్రభు ఏం ప్రకటిస్తున్నాడు ఆ దినాలలో? కరుణ, ప్రేమ, జాలి, దేవుని యొక్క మార్గాలను ప్రబోధిస్తున్నాడు. ధర్మశాస్త్రం అనేది ఏం చేస్తుంది? మనిషి శరీరాన్ని చంపుతుంది. ప్రేమ, జాలి దేవుని వద్దకు తీరుస్తుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రం సంబంధులు అందరూ ఈ లోకంలో జీవిస్తున్నారు, కానీ ఆత్మపరంగా జీవించే వాళ్ళు ఎక్కడ ఉంటారు? తండ్రితో ఉంటారని ఆయన ప్రబోధిస్తున్నాడు. అయితే యేసు ప్రభువు వారికి ఎప్పుడు ఎదురవుతూ ఉంటుంది. యేసు ప్రభుని పట్టుకొని చంపడానికి అనేకమైన కుయుక్తులు వీళ్ళు చేస్తున్నారు, కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? ఏలికేస్తే మెడకేస్తే కాలుకి వేస్తున్నాడు. ఈరోజు మనం కూడా సాతాను మనం చిక్కులు పెట్టాలని చూస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలి? ఏలికేస్తే మెడకేయాలి, మెడకేస్తే కాలుకేయాలి. అలాంటి వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. ఏలికేసి మెడకేసి కాలేసే వాళ్ళు ఉంటే నేను ఎక్స్పర్ట్ని అందులో. హల్లెలూయా. అందుకే మనల్ని ఎవరు మోసం చేయలేరు. యేసు రక్తమే జయం. దేవుని ఎట్లా గమనించండి. దేవి ఇప్పుడు ఏమన్నా తీసుకొని వచ్చారు, యేసయ్యతో తీసుకొని వచ్చి ఏం చేశారు? బోధకుడా, ఏవడా వ్యభిచారం చేసి మేము పట్టుకొని వచ్చాం. మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారం పట్టబడిన వాళ్ళు ఏం చేయమని ఉంది? రాత కొట్టి చంపమని ఉన్నది. మరి నువ్వేం చేస్తావు అనేసి అన్నాడు. ఒకవేళ ఆ ధర్మశాస్త్ర ప్రకారం యేసయ్య ప్రలోభానికి ఎయితుడేమో, రాత కొట్టమని చంపితే ఈయన బోధించే మార్గం అంతా ఏమైపోతుంది? అక్కడ డిస్ప్లే అయిపోతుంది. అక్కడ ఇంకా ఆయన మాట్లాడే ఆ బోధ అంతా ఏమైపోతుంది? వ్యతిరేకత అయిపోతుంది. సాతాను యేసయ్యతో ఏమైనా సవాలు కాస్తాడు? కొండ మీద ఉన్నప్పుడు అంటే 40 రోజులు ఉపవాసం ఉంటాడు ఆయన. ఈ 40 రోజుల ఉపవాసం కూడా ఎందుకు పెడతామంటే ఆయన శ్రమలకు సాదృశ్యంగా ఆయన ప్రేమ, త్యాగం మనం గుర్తు చేసుకోవటానికి ఇవన్నీ పెడుతున్నాం. అయితే సాతానుడు భూమి మీద కిందకు వచ్చి మనుషుల్లో కరుణను తీసివేసి క్రూరత్వాన్ని పెడతానికి వచ్చాడు. మనుషుల్లో జాలి హృదయం తీసేసి కఠిన హృదయాన్ని పెడతానికి వచ్చాడు. ఈ కఠిన హృదయము, ఈ యొక్క కర్కశ హృదయాన్ని తీసివేయటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రస్తుతానికి చూస్తే జాలిగల్లోలు ఉన్నారా, దుర్మార్గులు ఉన్నారా? చెప్పండి. ప్రస్తుతానికి కఠినులు ఉన్నారు. పోయిన వారం ఒక వీడియో చూశాను యూట్యూబ్లో, హాల్ చెల్లింది బాగా. తనకి మంచి జాబ్ ఉన్నది, వాళ్ళ భార్యకి మంచి జాబ్ ఉన్నది, 2 చిన్న బిడ్డలు, మగపిల్లలు. వాళ్ళ క్లాసుల్లో సరిగ్గా చదవట్లేదు అనేసి వాళ్ళ నాన్న ఏం చేశాడు? 2 బకెట్లు నీళ్ళు పెట్టి చేతులు వెనకగట్టి బకెట్లో వాళ్ళని ముంచి చంపేశాడు. ఎందుకని? వాళ్ళు చదవట్లేదు, వీళ్ళు భవిష్యత్తులో ఎదగలేరు అనేసి సొంత నిర్ణయంతో ఈ దుర్మార్గుడు కొడుకులు ఏం చేశాడు? చంపేశాడు. ఎలాంటి మనస్తత్వాలు ఎవరికి ఉంటాయి? ఖచ్చితంగా అపవాదైన సాతానే. ఇలాంటి వారి గుండెల్లో కరుణ నింపడానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసయ్య ఒకటన్నాడు. ఏమన్నాడు? మీరు తెచ్చారు, ఓకే. మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు మొదటగా ఆవిడ మీద రాయి వేయండి అన్నప్పుడు అక్కడున్న చిన్నలు మొదలుకుని పెద్దల వరకు ఏమైపోయారంట? ఒకటి తర్వాత ఒక రాళ్ళు పడేసి పారిపోయారు. కింద ఆయన ఏదో రాస్తున్నాడు. మనుషుల్లో పాపం అనేది ఎప్పుడు మిగిలింది? ఏదేను వనంలో ఆదినరుడైన ఆదాము హవ్వలు ఆ కాలంలోనే అపవాదనేవాడు ఇలా హృదయాలలో ప్రవేశించాడు. అర్థమవుతుందా? ఇక్కడ వ్యభిచారం పట్టబడదంటే వాళ్ళు చేస్తుంటే చూశారు కాబట్టి ఎవరిలో ఏమున్నది? పాపం అనేది
ఉన్నది. యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? అయితే దేవుడు చూడండి, ఆశ్చర్యరీతిగా ఆయన అయితే దెబ్బలు కొట్టలేదు, కానీ ఒక మాటను ఆయన అనలేదు, కానీ ఆయన ఏం చేశాడు? తన కరుణ ప్రేమతో ఆవిడని క్షమించాడు. అమ్మా, ఇక నువ్వు ఎప్పుడు ఆపం చేయగాక అనేసి చెప్తాడు. ఒకసారి చదవన్నది 10-11 యోహాను సువార్త 8. యేసు తలెత్తి చూచి అందుకే యేసు నేను నీకు శిక్ష విధింపననేసి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య మనం చేసే ప్రతి పాపాలను క్షమించడానికి ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఏందది? అమ్మా, ఇక నీవు పాపము చేయవద్దు. పాపం ఎలా ఉంటుందంటే ఫస్ట్ మన కోరిక తీర్చిద్ది, ఆ తర్వాత మనల్ని చంపుతుంది. ఎట్లా అంటే మీకు ఇది చెప్పాను, ఒకసారి చెప్పాను అనుకుంటా, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను. లండన్లో చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఒక అమ్మాయి ఒక కొండశెలవు పిల్లను కొనుక్కుంది. కొండశెలవు చూసారు ఎవరన్నా? పాము పెద్దది. ఈ కొండశెలవు పిల్లను కొనుక్కొని ఏం చేస్తుంది? దానికి రోజు పాలు, కోడిగుడ్లు పెడుతుంది. ఈవిడ చదువు అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళి సాయంత్రం పూట వచ్చేసరికి కొన్ని సంవత్సరాలకి ఇది పెద్దదైపోయింది. అప్పటికి అందరూ చెప్పారు, అమ్మా ఇది ప్రమాదం, ఇప్పుడు అది నిన్ను బాగానే ఉన్నావు, అది నువ్వు ఏదో ఒక రోజు అది నేను తినేస్తుంది అనేసి అందరూ హెచ్చరించినను, ఇది నా హార్ట్, మా డార్లింగ్, నా లవర్ అని దాంతో ముద్దులు పెట్టుకుంటాం, వాటేసుకుంటాం. కొండశెలవుని దరిద్ర మొహంది. చూడండి దేవుని బిడ్డలారా, కొన్నాళ్ళకి ఏమైందంటే దానికి రోజు ఒక కోడి లేదా కోడిగుడ్లన్నా అందాలి. ఒకరోజు దానికి ఫుడ్ ఆలస్యమైంది, అది పెరిగి పెద్దదైపోయింది. ఒక 10 అడుగులు 15 అడుగులు పెరిగిపోయింది. రోజులాగానే వచ్చి దాంతో ఆడుకుంటుంది ఈ అమ్మాయి. ఆడుకుంటున్న తరుణంలో దాన్ని చుట్టేసుకున్నది ఆ పాము అమ్మాయిని చుట్టేసుకుంటుంది. చుట్టేసుకొని ఇంకేం చేస్తుందంటే బాగా ఏం చేస్తున్నావు అని ఒక్కసారి ఏం చేసిందంటే నోరు తెరిచి తలకాయ నుంచి మొత్తం కొరికి మింగేసి చంపేసింది. అర్థమవుతుందా? చంపేసిన తర్వాత సత్యంగా ప్రాణం వస్తుందా? పాపం కూడా అంతే. పాపం అనేది ముందు నీ కోరిక తీర్చిద్ది, ఆ తర్వాత నిన్ను చంపేస్తుంది. సిమలాలు, గుట్కాలు ఎంత ప్రమాదం అంటే ఆ కుక్కలు కూడా పూసుకొని మనల్ని తింటారు. నిజం. పేగులు కుళ్ళిపోయి అందరూ గడిచిపోతారు. దేవుడు 100 సంవత్సరాలు బతుకుని నాయసిస్తే 50 సంవత్సరాల్లోనే అవుట్. ఇంకా ఈ జనరేషన్లో అయితే 50 సంవత్సరాలు బ్రతికితే వాళ్ళు గ్రేట్. హల్లెలూయా. అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానంటే పాపం అనేది చాలా ప్రమాదకరం. ఆ పాపం ఎటు నుండి వస్తుందో తెలియదు, ఎలా చేస్తావో మనకు తెలియదు. పాపం మనలోనికి ఎలా ఎంటర్ అవుతుందంటే ఫస్ట్ మన కళ్ళ ద్వారా పాపం అనేది మనకి ఎంటర్ అవుద్ది. చూపుల క్రమమైన ఆ వృక్షాన్ని సాతాను ఏం చేసింది? అమ్మమ్మకి చూపెట్టింది. దేవుడు ఏం చెప్పాడు? ఇది తింటే మీరు చేస్తారు, ఇది తినగాకని చెప్పాడు. కానీ ఇదేం చెప్పింది? ఇది తింటే మీరు సామాన్య జావరు, నాలాగనే దేవతలు అవుతారు అని ఉంది. ఇంకా చూడండి, దేవతలు అవుతారంటే ఇది ఎంత వెలుగు ధరించుకొని వచ్చిందో మీకు అర్థం కావాలి. దగదగ మెరిసిపోతుంది. ప్రపంచంలోనే దానంతటికన్నా సుందరి, దానంత అందమైన వారు ఎవ్వరూ లేరు. అంత ఒక గొప్ప స్థాయిలో వచ్చి అవ్వమని ఏం చేసింది? ట్రాప్ చేసింది. ఆదాం దగ్గరకే ఎందుకు రాకూడదు? స్త్రీ బలహీనమైన ఘట్టం అంటే
మగోళ్ళు తొందరగా నమ్మరు, కానీ ఆడోళ్ళు మాత్రం 4 గాలి కొడితే దెబ్బకే నమ్మేస్తారు. యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? ఆడోళ్ళు మగోళ్ళు దొంగ మాటలు చెప్తే దెబ్బకి నమ్మి ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినట్టు మనం వార్తల్లోనే చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఈ హవమ్మకి ఏం చేసింది? ఇది పురిపెట్టింది. పురిపెట్టి ఏం చేసింది? ఆదాముతో కూడా తినేటట్టు చేసి లోకంలోనికి పాపాన్ని ప్రవేశింపజేసింది. చూడండి, దేని బట్టి భూమి మీద అందరూ పాపము ద్వారా దేవునికి ఏమైపోయారు? దూరమైపోయారు. ఈరోజు మనం ఉపాసాల నుండి మొత్తుకుంటాం, దేవా 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 కనపడని. పాపము మనలో ఉంటే దేవుడు మన గాడాడు. నువ్వు దేవుని నమ్ముకో, బల్లారాధనలు చెయ్యి, వందల కానుకలు, గంటల ప్రార్థన చేయి. నువ్వు పాపం చేస్తే దేవుని గాడాడు. అర్థమవుతుందా? అట్లాగని చర్చికి రాకుండా, బల్లారాధన చేయలేకుండా, నేను ఇంట్లోనే నమ్మకంగా దేవుని కొంటానని చెప్తే ఆ పప్పులు కూడా ఉడకం. అర్థమవుతుందా? ఇదివరకు నేను పనికి వెళ్ళినప్పుడు ఒకరు సువారు చెప్తే భయంకరంగా సిగరెట్లు తాగుతున్నాడు. ఈ సిగరెట్లు ఎందుకు తాగితే నీ పొట్టేమ నాశనం అయితే తాగాకు అనేసి చెప్తే, దేవుడు హృదయాన్ని కోరుకున్నాడు, దేహాన్ని కాదనేసి అని చెప్పాడు. ఇప్పుడు HIV AIDS రోగాలు వస్తే డాక్టర్ మన కాడికి వస్తాడా? డాక్టర్కి మనం వెళ్తావా? చెప్పండి. మనమే హాస్పిటల్కి వెళ్తాం, కానీ హాస్పిటల్ మన దగ్గరికి రాదు. ఊరు వెళ్ళాలంటే రైలు కాడికి మనం పోవాలి, రైలు మన కాడికి వస్తుందా? ప్రతి ఒక్కరూ ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరకు రావాలి. సెలవులో దొంగ ఆయన బాప్టిజం తీసుకుండా చివరిసారి ప్రభువు అన్నాడు, రక్షించాడు, తీసుకుని పోయాడు అనేసి అన్నాడు. మరి అలా మేము కూడా ఉంటామంటే మీరు కూడా ఏం చేయాలి? మీ అందరినీ సెలవు వేయాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అంట. భయంకరంగా ధూమపానం తాగుతూ ఉంటున్నాడు. ఆ ధూమపానం వల్ల ఏమవుతుంది? ఊపిరితిత్తులు చెడిపోతాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. ఆమె బట్టి వాళ్ళ కుటుంబం నాశనం అవుతూ ఉంటుంది. తమలపాకులు ఆకులు నవ్వుతురు చాలామంది. అది కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలారా గమనించండి. అని ఏం చెప్పాడంటే, అమ్మా ఇంక నీవు పాపము చేయవద్దనేసి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా ఈరోజు మనలందరినీ ఏమి ఏలుబడి చేస్తుంది? పాపమే మనల్ని ఏలుబడి చేస్తుంది. పాపం మనలో ఉంటే మనకేమొస్తాయి? రోగాలు వస్తాయి. అర్థమవుతుందా? పచ్చిగా చెప్పాలంటే మనలో ఉండే రోగాలన్నీ దేనివల్ల వస్తుందంటే దెయ్యప్రియుల వల్ల రోగాలు వస్తాయి. మీకు చెప్పాను అనుకుంటా, లాస్ట్ మంత్ కెనాల్ వెళ్ళినప్పుడు ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు మాస్టర్ జోయల్ గారు, అమెరికాలో ఉంటారు. ఒక అతను మెల్లనొప్పులతో బాధపడుతున్నాడు. మెల్లనొప్పులతో అతడు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉండి ఆ మెడ మీద ఒక నల్లటి పిల్లాకారంలో దురాత్మ కూర్చొని ఈ మెడని కురుకుతూ ఆయన చూశాడంట. దాన్ని బట్టి ఆడికి ఏమొచ్చింది? నిక్ పెయిన్ వచ్చింది. బలంగా యేసు నామమున పో అని గట్టిగా గద్దించినప్పుడు అది దూకేసి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మనకు రోగాలు, బాధలు, గ్యాస్ ట్రబుల్, షుగర్లు, బీపీలు ఉన్నాయంటే దానికి కారణం ఏంటి? మనలో లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరమైన తర్వాత ఇంకెవరు రంగ ప్రవేశం చేస్తారు? అపవాదైన సాతాను వచ్చి మనలో రోగాలు పెడుతూ ఉంటుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరొకసారి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇంక మీరు పాపం చేయవద్దు, పాపం చేసేవాడు నాకు పాత్రుడు కారు. ఆయన మనలో ఉన్నప్పుడు మనలో ఏమి ఏలుబడి చేయకుండా ఉంటుందంటే పాపం అనేది మనలో
ఏలుబడి అనేది చేయదు. అయితే ఈ దైవ కుమారుడు ఏం చేశాడు? పరమును వీడి ఈ లోకాన ఆయన కన్యగర్భాన పాపం లేకుండా జన్మించి ఆయన జీవించినప్పుడు ఆయనకు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. మనకు ఎలాంటి శోధనలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి చిక్కులు మనకు వచ్చాయో యాజ్ ఇట్ ఈజ్గా ఆయనకు వచ్చాయి. ఆయనకు ఆకలైంది, దాహమైంది. మనం ఎదుర్కొన్న ప్రతి శోధన ఆయన ఎదుర్కొన్నాడు, కానీ ఏ రోజు ఆయన పాపం చేయలేదు. హల్లెలూయా. ఒకసారి సాతానుడు వచ్చి, అయ్యా నువ్వు ఉపవాసం ఉంటున్నావు ఎందుకు? ఇదిగో నువ్వు ఆజ్ఞాపించే రాళ్ళన్నీ ఏమవుతాయి? రొట్టెలుగా అవుతాయి, తిను, బాగా తిను, ఎందుకు నీకు ప్రార్థనలో ఈ శోకాలు ఎందుకు నీకు అని సాతాను ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఇంకాసేపుడికి ఏం చేసిండు? ఇదిగో నీకంటే, నీ రాజ్యం కంటే నా రాజ్యమే ఇంకా బలంగా ఉన్నది, నువ్వు నా కాళ్ళ మీద పడితే ఎంత నీకు ఎత్తాననేసి సాతానుడు యేసయ్యతో చెప్పేసింది. అర్థమైందా? అసలు ఈ సృష్టిని, వీటిని సృష్టించింది ఎవరు? మొత్తం యేసయ్యే. యేసయ్య సృష్టించిన తర్వాత మరి ఈ యేసయ్యకి తిరిగిస్తాను ఇది ఎందుకన్నదంటే, ఆదాము హవ్వమ్మలు ఎప్పుడైతే పాపం చేశారో ఈ సృష్టిని మొత్తం ఏం చేశారు? సాతానుడు తీసుకొని వెళ్ళిపోయాడు. కావున వాడి చేతుల నుంచి సృష్టి విడిపించి మరలా ఈ భూమి మీద పాపం ఉంటుంది కాబట్టి పాపాన్ని మొత్తం తన దహించు అగ్నితో కాల్చివేసి కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని ఆయన కలగజేసి మరల అందులో నూతనంగా మనల్ని అందరినీ ఉంచుతాడు. హల్లెలూయా. కావున మనిషి కుమారుడు అందుకనే ఈ లోకానికి పాపం తీసివేయటానికి లోకంలో జన్మించున్నాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన్నాడు. హల్లెలూయా. కావున ఇక్కడి నుంచి మనము ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. కావున మనం పరిశుద్ధులుగా ఉండి ఆయన వస్తే ఎత్తబడి గుంపులు మనం ఉండాలి. దేవుడు అలాంటి అభిషేకం మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.